వెల్కమ్ టు గంగా న్యూస్. వార్తలు చదువుతున్నది బంగిలింగరాజు. ఈ రోజు ఫాదర్స్ డే సందర్భంగా జాబు లేని నిరుద్యోగులకు మనం కూడా ఎంతో కొంత సాయం చేయాలనే ఉద్దేశంతో మా నాన్నగారి పేరిట స్థాపించిన ఎస్వి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ టిఎన్ఆర్ మెగా జాబ్ మేళా కార్యక్రమం చేపట్టడం జరిగింది. నిన్నటి రాతని మార్చేస్తానని తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని తరిమే వాళ్ళని హితులుగా తలచి ముందుకెళ్ళాలని కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని కాచే నిప్పుని ప్రమిదగా మలచి కాంతి పంచాలని గుండెతో ధైర్యం చెప్పెను, చూపుతో మార్గం చెప్పెను, అడుగుతో గమ్యం చెప్పెను. నేనున్నానని నీకేం కాదని నిన్నటి రాతని మార్చేస్తానని ఎవ్వరు లేని ఒంటరి జీవికి తోడు దొరికిందని జన్మకు ఎరుగని అనురాగాన్ని పంచుతున్నావని శ్వాసతో శ్వాసే చెప్పెను, మనసుతో మనసే చెప్పెను, ప్రశ్నతో బదులే చెప్పెను. నేనున్నానని నీకేం కాదని నిన్నటి రాతనే మార్చేస్తానని చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని, ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని నీకేం కాదని నిన్నటి రాతనే మార్చేస్తానని అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ మెగా జాబ్ మేళా అనేది నరసింహరావు గారు 97 నుంచి ఆయన అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు, అంత సర్వీస్ కార్యక్రమం. ఈరోజు ఈ మెగా మేళా అనేది ఇప్పుడు చాలా నీడ్ అండి. అందరికీ బాగా పిల్లలకి ప్రతి ఒక్కరికి జాబ్స్ కానీ దీని గురించి కానీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ రాబోయే రోజుల్లో జాబ్స్ విషయంలో ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు ఉన్న పిల్లలు అందరూ ఉద్యోగం చేస్తున్నారు, ఆడ మగ అంతా. ఎందుకంటే అందరూ చేస్తేనే మనకు ప్రతి ఇంట్లో ఈరోజు గడిచిద్ది. అలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి దగ్గరగా పెట్టి నరసింహరావు గారు ఈ జాబ్ మేళా పెట్టినందుకు ఈరోజు 60 కంపెనీలు వచ్చి ఇంత పెద్ద జాబ్ మేళా అనేది నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను చూసి ఎన్ని మంచి కంపెనీలు వచ్చినాయి. నెక్స్ట్ ఫ్యూచర్లో మనకు బాగా అవసరమైన నీడ్ అయిన కంపెనీలు వచ్చింది. అదే కాకుండా స్పేసియస్గా ఇచ్చి ప్రతి ఒక్కరు కూర్చొని డిస్కస్ చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఇచ్చారు. ఏదో ఒక చిన్న కళ్యాణ మండపంలో పెట్టకుండా అవన్నీ మా డిస్టర్బెన్స్ అయిపోయి పక్కన వాళ్ళకి అర్థం కాకుండా చాలా ఇబ్బందులు జరుగుతాయి. ఈరోజు ఇన్ని రకాలుగా అన్ని రూమ్స్లో కానీ బయట కానీ అన్ని పెట్టారు. ప్రతి ఒక్కరికి మంచి జరిగిద్ది. ఈరోజు వచ్చేటప్పటికి ఒక జీతాలు కూడా బాగా హైక్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఎంప్లాయీస్కి అందరూ ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్క స్టూడెంట్ అనేది డెడికేట్గా మనం ఉండాలి. మనం రాగానే చేరంగానే ఎవరు పెద్దోళ్ళు ఎవరు ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ స్టెప్ నుంచే ఎక్కాలి.
అది ఎక్కినప్పుడే వాళ్ళకి అయితే కానీ 10వ స్టెప్ గురించి శాలరీ కావాలనుకోవడం కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరు ఆలోచించుకొని మంచి కంపెనీలుగా ఎన్నుకొని మనం డెడికేట్గా ఉండి మనం కంటిన్యూ అవ్వాలి. ఈరోజు ఇది తీసుకొని మానేసి అని కాకుండా ప్రతి ఒక్కరి ఆలోచన విధానం అనేది మనం ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం ఆలోచించుకోవాలి. మంచి కంపెనీ చూసుకొని మీకు అనుకూలమైన కంపెనీ చూసుకొని దాంట్లో జాయిన్ అవ్వడం అనేది మంచిది. ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు నరసింహరావు గారికి అందరి తరఫున, స్టూడెంట్స్ తరఫున, ప్రతి ఒక్కరి తరఫున ఇలాంటి సర్వీస్ చేస్తున్నందుకు, ఆయన చేసే మంచి పనులకి ప్రతి ఒక్కరికి మా ఎప్పుడు సహకారం ఉండితే ఇంకొకసారి నరసింహరావు గారికి థ్యాంక్స్ చెప్తూ వచ్చిన మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు. ముందుగా మీడియా మిత్రులందరికీ నా శుభాభినందనలు. ఈ రోజున నేను గత 1 వీక్ నుంచి ఈ ఒంగోలులో డాక్టర్ టిఎన్ఆర్ మెగా జాబ్ మేళాను స్టూడెంట్స్ కి ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు ఫాదర్స్ డే సందర్భంగా మా నాన్నగారి పేరిట స్థాపించిన ఎస్వి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యువతీ యువకులకు, జాబు లేని నిరుద్యోగులకు మనం కూడా ఎంతో కొంత సాయం చేయాలనే ఉద్దేశంతో ఉద్యోగ్ ఆధార్ వారి సహకారంతో మేము ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి చాలా మంది ఇప్పటికే దాదాపుగా 250 మంది అప్లికేషన్ పెట్టడం జరిగింది. ఇక్కడికి వచ్చిన ప్రతి హెచ్ఆర్స్ కు, స్టూడెంట్స్ కు నా యొక్క కృతజ్ఞతలు. ఈ యొక్క అరేంజ్మెంట్స్ చేసిన నా మిత్రులకు కూడా నా శుభాభినందనలు. రవిశంకర్ గారిని ప్రత్యేకంగా ఆహ్వానించింది ఎందుకంటే రవిశంకర్ గారు టీవీఎస్ షోరూమ్ అధినేత. మరియు ఏ కొత్త బిజినెస్ ని ఒంగోలుకి పరిచయం చేయాలన్నా కానీ ఆయన తర్వాతే అని చెప్పేసి ఆయనకు ఒక బ్రాండ్ మార్కు, కష్టపడి ఎదిగే మనస్తత్వం, చిన్న స్థాయి నుంచి ఈ రోజున బిగ్ ఇండస్ట్రియల్ ఉన్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రవిశంకర్ గారు ఎంతో మందికి యువతకు స్ఫూర్తిగా ఉన్నారు. ఆయన ఎన్నో ఉద్యోగ అవకాశాలను కల్పించారు తన యొక్క సంస్థలో. అలాంటి స్ఫూర్తి వాళ్ళు ఇక్కడికి వస్తేనే బాగా ఇది ఉంటుందని చెప్పేసి మేము అనుకొని రవిశంకర్ గారిని ఆహ్వానించడం జరిగింది. రవిశంకర్ గారు ఇక్కడికి వచ్చినందుకు రవిశంకర్ గారికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అన్ని సదుపాయాలు మేము అరేంజ్ చేయడం జరిగింది. టిఫిన్ దగ్గర నుంచి, లంచ్ దగ్గర నుంచి, మధ్యలో కూల్ డ్రింక్స్ కానీ అన్ని సదుపాయాలు, వసతులు అరేంజ్ చేయడం జరిగింది. వాష్రూమ్స్ కానీ అన్ని కార్పొరేట్ ఫెసిలిటీస్ లో మేము చేయడం జరిగింది. మీరు హ్యాపీగా హెచ్ఆర్స్, మీకు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో హెచ్ఆర్స్ వాళ్ళ యొక్క దీంతో మీరు కోఆర్డినేషన్ తో మంచి జాబ్స్ ని సంపాదించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఈ ఆఫర్స్ వచ్చిన వాళ్ళకి ఈ రోజే ఆఫర్ లెటర్స్ హెచ్ఆర్స్ ఇస్తారని చెప్పడం జరిగింది. వాళ్ళకి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అనండి.